సమ్మర్ కదా, మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోకపోతే మాత్రం డబ్బులు ఇచ్చి మరీ మన పిల్లల పొట్టలో కెమికల్స్ ని వేయాల్సిందే. అదేంటో కానీ ఐస్ క్రీమ్ వాళ్ళు నిద్రపోతున్న పిల్లల మరీ లేపుతున్నారు ఠంగ్ టంగ్ 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 అంటూ. అందుకే ఈసారి మాత్రం ఠంగ్ అన్నారంటే ఇంట్లో ఉన్న ఐస్ క్రీమ్ తీసుకెళ్లి ఐస్ క్రీమ్ బండి అతను ముందు నించోని ఐస్ క్రీమ్ తింటూ ఊరిద్దామని ఫిక్స్ అయిపోయాము. వాటర్ మిలాన్ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేయడానికి చిన్న సైజు వాటర్ మిలాన్ ఒకటి తీసుకోవాలి. ఇలా వీడియోలో చూస్తున్నట్లు 2 పార్ట్స్ గా కట్ చేసుకొని లోపల రెడ్ పార్ట్ మొత్తం కలెక్ట్ చేసుకోవాలి. మనలో మన మాట అంటే ఎవరితో చెప్పొద్దు. వాటర్ మిలాన్ తినాలన్నా భయమేస్తుందండి బాబు ఈ మధ్య. ఎందుకనుకుంటారేమో, ఏ వాటర్ మిలాన్ కట్ చేసినా కానీ అంబులెన్స్ పోయినంత స్పీడ్ గా వెళ్తున్నా కానీ వాటర్ మిలాన్ కలర్ కి టెంప్ట్ అయిపోతున్నారు. ఇంకా అర్థం కాలేదు కదూ, ప్రతి కాయ ఇంత రెడ్ గా ఎలా ఉంటుందండి. సర్లేండి, ప్రతిది దేవుడు చూస్తూ ఉంటాడు కదా. మనకి కనిపించకపోయినా రెడ్ పార్ట్ ని మొత్తం కలెక్ట్ చేసుకొని మిక్సీ జార్ లో తీసుకొని విప్పింగ్ క్రీమ్ ని, కండెన్స్డ్ మిల్క్, లైట్ గా షుగర్ తీసుకోండి. ఇవి జస్ట్ ఎక్స్ట్రా టేస్ట్ కోసమే. ఇవి లేకపోతే నార్మల్ మిల్క్ ఒకటి యూజ్ చేసినా ఏం కాదు, టేస్ట్ బానే ఉంటుంది. ఈ పుచ్చకాయ కప్పులోనే గ్రైండ్ చేసుకున్న వాటర్ ని యాడ్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవడమే. ఐస్ క్రీమ్ ఎప్పుడు రెడీ అయితే అప్పుడు తీసేసుకొని కట్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. ఒక్క నైట్ కి వెంటనే ఐస్ క్రీమ్ అయిపోతుందా అంటే చెప్పలేము. పుచ్చకాయ బౌల్ కొంచెం తిక్క లేయర్ తో ఉంటుంది కదా, కాస్త టైం పడుతుంది. ఇది మరి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.